ప్రత్యేకించి మన విశాఖపట్నంలోని శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారు పిలిస్తే పలికే తల్లి, ఉత్తరాంధ్ర కల్పవల్లి ఆ కనకమహాలక్ష్మి తల్లి సంపూర్ణమైన ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్ పార్టీకి, అందులో అనేక సంక్షేమ ఫలాలతో ఈరోజు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతుతో ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడాను విజేతలుగా నిలవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఇంకా ఇంకా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వెళ్ళేడు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడాను విశాఖ అభివృద్ధి కోసం మీరు ఒకసారి చూస్తే www.sansad.coin చూస్తే ఎన్ని మార్లు ఇక్కడ పలు అంశాల మీద లేవనెత్తి వాటిని పూర్తి చేసి ఇక్కడ అందించే ఫలితాలు కూడా మీరు గమనించవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిని ఏ విధంగా మన ప్రాంత ప్రజలకు అందించాలి, ఆ ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి అంటే యువత కానీ మహిళలకు కానీ, అలాగే ఇక్కడ ఉన్న ఇప్పటికే ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లోని ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని కూడా ఇక్కడ తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అటువంటిది వీళ్ళు ప్రజల వాయిస్నే పార్లమెంట్లో వినిపించడానికి అవకాశాన్ని మనం ఒక బీసీ మహిళగా నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి. మరి వీళ్ళ అమ్మవారిని పూర్తిగా ఆ తల్లి తాలూకా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పని మరి మీ అందరి తాలూకా ఆశలు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా కోరు